ఫస్ట్ మీట్ లో ఒక లుక్ ఇస్తారన్నమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే షీ ఈస్ వెరీ అరోగెంట్ అని ఫీల్ అవుతారు. ఎందుకు వై ఏం చేశాను నేను అన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో జనరల్ ఎంబారెస్ చాలా అవుతుంటుంది జీవితంలో. డాన్స్ అయితే ప్యూర్ ప్యాషన్ నాకు. ఆ తర్వాత బిగ్ బాస్ నాకు అసలు ఐ స్టిల్ ఆస్క్ దెమ్ వాట్ డిడ్ యూ సీ ఇన్ మీ, వై డిడ్ యూ కాల్ మీ సంథింగ్ దట్ ఐ విల్ నెవర్ నో. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక వైల్డెస్ట్ థింగ్. బ్యాంకాక్ ట్రిప్ ఇంకా చాలా గ్రీనరీ చెప్పండి చెప్పండి. We want that wild thing. చెప్పకూడదు, జనాలు చూసి మమ్మీ చూసింది. Before you got couple of breakups. Couple of breakups. Oh my God, there's no Kanna anymore. మీరెవరి లైఫ్ లో అన్న ఇరిటేటెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ గా ఉన్నారా? I think irritating somebody is my love language. Cringest flirting ఎవరైనా చేశారు? Cringe is fine. You consider yourself as a Gen Z or a millennial? Oh, Gen Z is stupid. Hello people, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు another amazing episode of Unfiltered Nights with me Bhavi. ఇక్కడ no mask, only real feeling. Powered by Flow Mattress. Go with the flow. ఈ రోజు మన గెస్ట్ 23 years old డాన్సింగ్ క్వీన్, యూట్యూబ్ కవర్ సాంగ్స్ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు వరకు షీఈస్ బీన్ ఏ డాజ్లింగ్ ఫోర్స్ ఆఫ్ టాలెంట్ అండ్ చామ్. తన క్రేజీ అండ్ అన్ఫిల్టర్డ్ స్టోరీస్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు నాతో ఉన్నారు మిస్ నైనిక. హాయ్ నైనిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? Life is going, life is lifing. లైఫ్ ఇస్ లైఫింగ్. ఓకే, కాదు మీకు ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా? లేదు, మీరు ఫస్ట్ మీట్ లో ఒక లుక్ ఇస్తారనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే షీ ఈస్ వెరీ అరోగెంట్ అని ఫీల్ అవుతారు. అండ్ దెన్ మీరు కలవంగానే షీ ఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ అని చెప్పి అని అనుకుంటారు. అలా మీకు ఎవరన్నా చెప్పారా? ఆర్ అందరూ చెప్తారు అలాగే. దే థింక్ ఐ హావ్ లైక్ ఐ డోంట్ నో. నేను నిన్ననే ఐ వాస్ టాకింగ్ టు సంబడి, నేను చెప్పా ఇట్లా దట్ నాకు బేసిక్లీ ఐ హావ్ అ బిచ్ ఫేస్ అన్నమాట. సో ఎవరైనా చూస్తే చాలా మీన్, ఈమె మాట్లాడదు, ఈమె ఏంది ఇంత పొగడుతుంది అట్లా అనుకుంటారు. కానీ వన్స్ ఐ స్టార్ట్ స్పీకింగ్ టు దెమ్, నేను ఎంత గలిబుల్ గా ఉంటానంటే దీన్ని ఏదైనా చెప్తే నమ్మేస్తుంది ఆ టైప్. అవును మరి. బట్ ఐ హావ్ గాట్ దిస్ అ లాట్ దట్ I come off as an arrogant person, but I'm not. యాక్చువల్లీ ఫస్ట్ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగటానికి కారణం, ఒక 2-3 times మిమ్మల్ని మీట్ అయ్యాను అనమాట. నాట్ ఇన్ పర్సన్ గా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకున్నట్టు కాదు, కలిసినప్పుడు ఒక లుక్ వస్తుంది అనమాట ప్రతిసారి. ఐ ఫీల్ లైక్ ఎందుకు వై ఏం చేశాను నేను అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ స్నాప్స్ లో, ఇన్స్టాలో రీల్స్ చేసినప్పుడు ఇది చూసినప్పుడు అరే చాలా స్వీట్ గా ఉంది కదా ఈ అమ్మాయి, కలిసినప్పుడు ఎందుకు ఆ లుక్ వస్తుంది అన్న ఫీల్ వస్తుంది అనమాట. నేను యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం జీవితంలో నేను జోన్ అవుట్ ఉంటాను. ఓకే, సో నేను ఇక్కడ ఉన్నా కానీ నా మైండ్ ఎక్కడ ఉంటుంది. సో జనాలు అదే అనుకుంటారు దట్ అచ్చా మమ్మల్ని చూస్తుంది, కానీ నేను అస్సలు ఐ వోంట్ ఈవెన్ నోటీస్ దట్ దే ఆర్ సిట్టింగ్ దేర్. నా మైండ్ ఎక్కడ ఉంటుంది, బట్ ఎందుకు ఇట్లా చూస్తుంది, బట్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, మిమ్మల్ని గెస్ట్ గా అని అనుకున్నప్పుడు ఐ హావ్ సీన్ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. మీరు బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్, లేదు అంటే రియాలిటీ షోస్ టైంలో చేసింది, ఇవన్నీ చూసాను. బికాస్ ఐ షుడ్ నో సంథింగ్ అబౌట్ ఇట్. మీరు అంతా చెప్పేశారు, ఆల్మోస్ట్ యువర్ లైఫ్, కెరియర్, ఎవ్రీథింగ్, అన్నిట్లో అన్ని తెలుసుకున్నాను. సో దాట్ నాకు కొంచెం బ్రీఫ్ గా చెప్పండి, హూ ఈజ్ నైనిక, వేర్ షీ స్టార్టెడ్ హర్ జర్నీ, అక్కడి నుంచి ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, అండ్ దెన్ హౌ షీ గ్రాబ్డ్ హర్ బిగ్ బాస్ ఆపర్చునిటీ. హౌ ఐ స్టార్టెడ్ వాజ్ అంటే నేను యాజ్ అ డాన్సర్ స్టార్ట్ చేసా. అది కూడా బికాస్ మమ్మీకి నన్ను స్టేజ్ మీద చూడడం ఇష్టం కాబట్టి ఇట్ వాజ్ అ మదర్స్ డ్రీమ్. అండ్ అలాగే కాంపిటీషన్స్ చేస్తూ డిఐడి హ్యాపెన్, డి హ్యాపెన్. అండ్ ఆ తర్వాత అంటే డాన్స్ కొంచెం 2 years బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు కూడా జనాలందరూ డాన్స్ ఎందుకు చేయట్లేదు అంటారు. కావాలని చేయట్లేదు. ఇట్స్ నాట్ లైక్ ఐ డూ డాన్స్, ఐ డూ ప్రాక్టీస్, కానీ అది బయటికి పెట్టను. బికాస్ ఐ వాజ్ లైక్ చర్లో ఇఫ్ యూ హ్యావ్ గివెన్ 14 years నువ్వు డాన్సింగ్ కి ఇచ్చావు అంటే 2 years ఒక యాక్టింగ్ ట్రై చేయి, మేబీ సంథింగ్ విల్ కమ్ ఆన్ యువర్ వే. అండ్ అలాగే కాంటెంట్ క్రియేషన్ వాజ్ ఆల్వేస్ అ పార్ట్. ఐ థింక్ ఇట్ కమ్స్ న్యాచురల్లీ. మీరు ఆబ్వియస్లీ ఇఫ్ యూ కీప్ డూయింగ్ రీల్స్, ప్రమోషన్స్ విల్ కమ్ బికాస్ రీచ్ ఉంది కాబట్టి. సో ఇట్ హ్యాపెన్ వెరీ సైమల్టేనియస్లీ. ఆ తర్వాత బిగ్ బాస్ నాకు అసలు I still ask them, what did you see in me and why did you call me something that I will never know.
కానీ వాళ్ళే నాకు కాల్ చేశారు, వి ఫైండ్ యువర్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్. అంటే మీరు జనాలతో మాట్లాడిన విధానం మాకు ఇష్టం, ద వే యూ షేర్, ద వే యూర్ ఫ్రాంక్. అచ్చా ఓకే. ఐ థింక్ బిగ్ బాస్ వాజ్ జస్ట్ మీ గెటింగ్ రియలీ లక్కీ, ఐ వుడ్ సే. అండ్ ఏమైనా మేబీ రాసింది కాబట్టి వచ్చింది బిగ్ బాస్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అప్పుడు కూడా నాకు మమ్మీ చాలా మేనిఫెస్ట్ చేస్తారు నా కోసం. సో మమ్మీ ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది నాకు లైఫ్ లో. సో షీ యూస్ టు జస్ట్ బీ లైక్, ఒకసారి బిగ్ బాస్ వెళ్ళి వచ్చే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, నేను పోను అంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐ నీడ్ టైమ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్. ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాం కదా. బట్ అది వచ్చే టైంకి కూడా నేను అనుకున్నా, ఓ డూ యూ రియలీ వాంట్ మీ టు గో, ఐ థింక్ ఐమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. షీ లైక్, గో, చూడు, నీ వల్ల అవుతే చెయ్యి, లేకపోతే సర్లే ఇంకా. సో ఐ వెంట్ ఇంకా, అండ్ థింగ్స్ హ్యాపెన్. బట్ నేను వచ్చేటప్పుడు కూడా అదే చెప్పిన, నాకు అయినంత వరకు నేను ఆడినా, నాకు ఇంకా అక్కడ మైండ్ పని చేయలేదు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. ఈవెన్ నౌ ఐ థింక్ నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఐ విల్ మేక్ షూర్ దట్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ ఇట్. అండ్ నేను అసలు ఐఎమ్ నాట్ సంబడి హుల్ యునో రన్ అవే. ఏదైనా ఆపర్చునిటీ వస్తే నేను ఓకే వచ్చింది, నేను కేపబుల్ ఉన్నా కాబట్టి వచ్చింది, లేకపోతే రాదు. అలానే ఐ థింక్ దట్ ఈస్ హౌ మై లైఫ్ హెస్ బిన్. సూపర్. అంటే ఇప్పుడు డాన్స్ అండ్ యువర్ యాక్టింగ్, ఇది మమ్మీ డ్రీమ్ కాబట్టి మీరు వచ్చారా, లేదు అంటే మీకు కూడా అది ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నారా? డాన్స్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. డాన్స్ అయితే ప్యూర్ ప్యాషన్ నాకు. ఐ థింక్ డాన్స్ తర్వాత నాకు ఐ వుడెంట్ నో ఎనీథింగ్ ఇంకా యూనో ఇంకా మంచిగా ఏదైనా చేయాలంటే నేను మేబీ చేయలేను. బట్ డాన్స్ ఇస్ సంథింగ్ దట్ ఐ కెన్ డూ. సో డాన్స్ అంటే నాకు ఇట్స్ ఎన్ ఎస్కేప్ నాకు. సో ఎప్పుడైనా ఏదైనా ఉంటే కొంచెం డాన్స్ చేద్దాం బాగుంటది. సో యా, డాన్స్ వాజ్ ఆల్వేస్ మీ. ఇట్ వాజ్ నాట్ మమ్మాస్ డ్రీమ్ ఓన్లీ, కానీ నేను కూడా పాత్రలో ఎక్సెల్ అయ్యా కాబట్టి అట్లా ఫిక్స్ అయింది అనమాట. సో ఇప్పుడు మీ కెరీర్ గురించి మీరు మాకు కొంచెం చెప్పేశారు, అండ్ వాట్స్ యువర్ పర్సనల్ లైఫ్ చెప్పేశారు, కాబట్టి యు విల్ కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు మీ హోల్ లైఫ్ ని మీరు ఒక మూవీ అని అనుకుంటే దానికి ఏ టైటిల్ ఇస్తారు అండ్ వై? చాలా ట్రిక్కీగా అడిగాను. 2 types ఉన్నాయి. బికాస్ నాది పర్సనల్ లైఫ్ గా చూస్తే ప్రాపర్ హంగామా పెట్టొచ్చు పేరు. ఇట్లా నా జర్నీ అండ్ మై లైఫ్ స్టైల్ అండ్ మై కెరియర్ గోల్స్ వాట్ ఎవర్ ఇట్లా చూస్తే ఐ థింక్ ఐ కెన్ నేమ్ ఇట్ హసిల్. బికాస్ చిన్నప్పుడు నుంచి ఐ హావ్ ఓన్లీ నోన్ హౌ టు హసిల్ అండ్ ఎక్కడ ఆగలేదు. అండ్ ఆ ఆప్షనే లేదు నాకు టు జస్ట్ చిల్. అంటే 2 days ఇట్లా ఖాళీగా కూర్చుంటే అమ్మో లైఫ్ లో ఏం చేయట్లేదు, జీవితం ఇంకా వాట్ హ్యాపెన్, హౌ విల్ ఐ డూ ఇట్, అట్లా నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో ఐ నీడ్ టు కీప్ డూయింగ్ సమ్ ఆర్ ద అదర్ థింగ్. ఏదైనా చేయకపోతే కూడా ఒక బుక్ చదివినా కూడా ఐ విల్ ఫీల్ దట్ సర్లే ఏదో ఒక ప్రొడక్టివ్ చేస్తున్నా, నేను ఖాళీగా కూర్చోలేదు. సో ఐ థింక్ హస్సిల్ ఐ వుడ్ నేమ్ ఇట్. అండ్ ఇఫ్ ఇట్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్ అంటే నేను హంగామా అని చెప్తాను. హంగామా, తమాషా. డన్. ఓకే. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక వైల్డెస్ట్ థింగ్? బ్యాంకాక్ ట్రిప్. recently happened. So yeah, the Bangkok being Bangkok, I think andarki telusu Bangkok lo what can you imagine ante. So there was this street and ఇంకా అంటే ఇంకా చాలా గ్రీనరీ ఉంది అక్కడ. చెప్పండి we want that wild ఇట్లా చెప్పుకోదు, జనాలు చూస్తున్నారు, మమ్మీ చూస్తుంది. Also my mother knows and she's like, hey Bhagwan, what are you doing there? Like ఇట్లానే ఉంటుంది మమ్మీ, ఇంకా ఏం చేయాలి. బట్ వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ బీయింగ్ దేర్, నాట్ లవ్, వన్ థింగ్ విచ్ వాజ్ వెరీ అమ్యూజింగ్ నాకంటే, అబ్బాయిలు అందరూ మా గ్రూప్ లో అబ్బాయిలు ప్లీజ్ మాతో నడువు కదా, ఎందుకంటే కాదు అమ్మాయిలు పట్టేసుకుంటున్నారు, మీరు నడవండి మాతో అంటే. అండ్ లిటరలీ ఇట్లా చేపట్టుకొని నడుస్తున్నాం మేము. అండ్ ఇవాళ ఒక్క మినిట్ కూడా వదలద్దు ప్లీజ్, వాళ్ళు వచ్చేస్తున్నారు పైకి, సర్లే ఓకే నుంచో అన్నది. సో ఇట్ వాస్ వెరీ క్యూట్. అండ్ ఐ థింక్ why I'm saying this was the wildest thing was also ఎందుకంటే నా లైఫ్ లో ఫస్ట్ ట్రిప్ అది. ఐ హావ్ నాట్ బీన్ టు ట్రిప్. ట్రావెల్ చేసావును కానీ అవన్నీ దే వర్ ఆల్ వర్క్ ట్రిప్స్ అన్నమాట. ఇది ప్రాపర్ ఫ్రెండ్స్ ప్రాపర్ ఇంప్రాంప్టు 2 days ముందు నేను టికెట్స్ బుక్ చేసుకున్నా. ఓకే, లైక్ చలో చల్తే రెహందో. సో అదే ఇంకా. అండ్ ఐ థింక్ ఫుకెట్ లో దేర్ వాజ్ దిస్ ఐలాండ్ వేర్ ఐ డిడ్ స్నార్క్లింగ్. So you can see corals and fishes underwater. Right, that was such a zindagi na mulegi dubara moment, నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ కూడా చెప్పొచ్చు. ఆ టైంలో ఉన్న
peace is something that I will never get ever again. So yeah, I think that is the one of the craziest thing that I did. Yeah. ఇప్పుడు మీరు పడుకొని లేగంగానే పొద్దున్నే మీకు ఒక సూపర్ పవర్ వస్తుందంటే వాట్ ఇట్ మైట్ బి? What I want You it to want be. బ్రెయిన్ కి పని చెప్పేస్తున్నా. అంటే నాకు సూపర్ పవర్స్ ఎప్పుడు ఇట్లా అవసరం రాలేదన్నమాట. సో ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మీకు ఒక వ్యక్తి మీద చాలా కోపం ఉంది, సో వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, యూ వాంట్ దట్ సూపర్ పవర్. అది పొద్దున్న లెగన్గానే ప్రతి 24/7 సడన్ గా వచ్చేసింది. ఈ మూవీ చూసారా మీరు, మిన్నల్ మురళి? నో, దాంట్లో ఏమవుతుంది అంటే ఒక థండర్ పడుతుంది. ఆ థండర్ వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల మీద పడుతుంది అనమాట. వన్ ఈజ్ హీరో అండ్ ద అదర్ వన్ ఈజ్ విలన్. ఇద్దరికి సూపర్ పవర్స్ వస్తాయి. సో వన్ యూజ్ ఇట్ ఫర్ మంచిది అండ్ అదర్ యూజ్ ఇట్ ఫర్ బ్యాడ్ థింగ్స్. సో అలాగా మీకు ఇప్పుడు సడన్ గా పొద్దున్న లెగంగానే ఒక సూపర్ పవర్ వచ్చింది, వాట్ యు వాంట్? బ్యాడ్ థింగ్ ఏంటంటే అదే ఐ విల్ ఆల్సో సే గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్, బ్యాలెన్స్ ఉండాలి నా జీవితం నేను. సో ఐ థింక్ బ్యాడ్ థింగ్ విల్ బి, నాకు కొంతమంది అదే పీపుల్ దట్ ఐ డోంట్ లైక్, వాళ్ళ తల మీద ఒక్కొక్క కొబ్బరికాయ ఇట్లా పాట్ 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 అంటే చాలు. జస్ట్ అట్లా నేను అనుకోవాలి, వాడి మీద పడాలి, ఈ తన మీద పడాలి, ఇట్లా ఇట్లా చాలు నాకు. ఇట్లా ఐ షుడ్ నో దట్ ఓకే దే ఆర్ ఇన్ పెయిన్. నెక్స్ట్ గుడ్ థింగ్ విల్ బి మీ గెటింగ్ అప్ ఎవ్రీ డే. ఆ రోజుకి పాపం యానిమల్స్ అందరికి ఫుడ్ ఉండేలా చూడు దేవుడా. That superpower I would want. That's it. Yeah. Okay. So basically right now we are sitting on a flow mattress. ఇది యూజ్ చేస్తే నేను సూపర్ పవర్స్ వస్తాయి అని చెప్పను, బట్ యూ విల్ గెట్ ఏ సూపర్ స్లీప్ అన్నమాట. కొంచెం పార్సల్ చేయండి పక్కా. ఎందుకంటే ఇందులో మనకి 100% న్యాచురల్ లాటెక్స్ యూజ్ చేస్తారు, విచ్ విల్ హెల్ప్ ఇన్ యాంటీ ఎలర్జెనిక్. అంతేకాకుండా ట్రాన్సిషన్ ఫోమ్ ఉంటుంది ఫర్ స్పైనల్ అలైన్మెంట్. దీంట్లో మనకి చార్కోల్ అండ్ అలోవెరా ఇన్ఫ్యూజ్డ్ కవర్స్ వస్తాయి, సో దట్ ఇట్ విల్ కీప్ అవర్ బాడీ కూల్. అండ్ దిస్ మ్యాట్రిస్ ఈస్ కస్టమైజబుల్. అలాగే 100 nights ఫ్రీ రిటర్న్ పాలసీతో వస్తుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఈ మ్యాట్రిస్ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఐ వాంట్ టు నో దట్ వన్ ఎంబారసింగ్ మూమెంట్ దట్ యు డిడ్ ఇన్ పబ్లిక్. నేను జనరల్ గా ఎంబారస్ చాలా అవుతుంటుంది జీవితంలో. ఐ థింక్ పర్లేదు చెప్పాలి, బికాస్ ఇట్ ఈస్ అన్ఫిల్టర్డ్ నైట్స్. మీరు అన్ఫిల్టర్డ్ గా ఏమన్నా మాట్లాడచ్చు. ఐ డోంట్ రిమెంబర్ ఎయిదర్ మీరు చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పట్టుకోవటం గానీ, లేదంటే ఫ్యామిలీకి దొరికిపోవటం గానీ. అమ్మో చాలా ఆలోచించాలి ఇవన్నీ. అసలు యాక్చువల్లీ నాట్ ఎంబారసింగ్ మూమెంట్, బట్ ఐ థింక్ నా హైట్ గురించి ఇట్ వాస్ జస్ట్ అ జోక్ వాస్ గోయింగ్ ఆన్, అండ్ ఐ థింక్ నాట్ ఎంబారసింగ్, బట్ ఐ వాస్ జస్ట్ లైక్ స్టాప్ టీజింగ్ మీ ఇట్లా. కొంచెం నిఖిల్ అన్న's బ్రదర్ యాక్చువల్లీ, దీక్షాంత్ అని. సో నేను నిఖిల్ అన్న గెలిచాక ఆయన పార్టీ ఇస్తే ఇట్ వాజ్ అ గ్యాదరింగ్, వెళ్ళా నేను. పక్కన నుంచి ఒక ఫార్చునర్ కార్, సమ్ ఎస్యూవీ కార్ ఇట్లా వెళ్ళింది అనమాట. నేను దిగగానే ఇట్లా వెళ్ళింది. దీక్షాంత్ వచ్చి కనిపించింది ఆ కార్ అంట. ఎందుకు అనిపించదు, కాదు హైట్ కదా అంటే ఏ కారు అక్కడ సరే. అండ్ దీక్షాంత్ ఇస్ సంబడి, హీ విల్ కీప్ టీజింగ్ మీ అబౌట్ మై హైట్. ఎక్కడైనా ఇఫ్ నేను నుంచుంటే దాని పక్కనే ఉన్నాను, కనిపిస్తుందా నేనక, యూ కెన్ సీ నో, అండ్ హీ యంగర్ దెన్ మీ, దట్ వాస్ ద ప్రాబ్లమ్. లైక్ సర్లే, వాట్ డూ ఐ డూ, ఐ కాంట్ ఈవెన్ ఫైట్ దెన్. సర్లే, ఇట్స్ ఓకే, యూఆర్ టాల్ పీపుల్, ఐ ఎమ్ షార్ట్ పీపుల్. సో ఐ థింక్ ఐ డిడ్ నాట్ ఎంబారెస్, కానీ కొంచెం నా మీద నాకు నవ్వొస్తుంది అలాంటి టైం అంతే. ఓకే, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ జెన్ జీ ఆర్ అ మిలీనియల్? మిలీనియల్, డెఫినెట్లీ. ఓకే, సో నేను దీని ముందు అనుకున్నా ఖచ్చితంగా జెన్ జీ అని ఆన్సర్ చెప్తారేమో. ఓ జెన్ జీస్ ఆర్ స్టూపిడ్. అంటే మీరు ఏం చేస్తున్నారు మీకు క్లారిటీ ఉంటుంది, బట్ మాకు అట్లా అనిపించదు. సో యాక్చువల్లీ ఈ జెన్జీస్ లో రిలేషన్షిప్స్ కి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఐ డోంట్ ఈవెన్ నో దెన్, కానీ అవును చాలా ఉన్నాయి. ఈ రీల్స్ లో వాటిలో చూస్తున్నప్పుడు ఎవ్రీబడి ఈస్ నేమింగ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, బెంచింగ్ ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, ఏదో ఒకటి వస్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ రిలేషన్షిప్స్? ఐ థింక్ ఎన్ని పేరు పెట్టాలంటే మీరు ఏదైనా సరిగ్గా చేయట్లేదు అది అక్కడ అన్నమాట.
అన్ని కలిపి ఒక పేరు పెట్టొచ్చు, కానీ ఇఫ్ యూ ఇట్స్ లైక్ ఎలా అనొచ్చు, దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ థింగ్స్. అండ్ నువ్వు ఏదైనా జీవితంలో ఇఫ్ యూ డిస్ట్రిబ్యూట్ ఎనీథింగ్, అది అలానే వస్తుంది. యూ కాంట్ you can't take anything as a whole if you keep distributing. I think that is pretty stupid and I don't understand. కానీ ఇప్పుడు అట్లానే అవుతుంది. ఇంకా ట్రెండ్ అంటారు కదా, ట్రెండ్ అయిపోయింది అది. సో ఐఎమ్ జస్ట్ బెంచింగ్ హర్, ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ దట్ ఇంకా వర్డ్స్ సో సర్లే ఇంకా ఉండండి, ఇంకా తప్పదు కదా, కంటిన్యూ కానివ్వండి. సో ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్, జస్ట్ వాళ్ళకి ఐఎమ్ ష్యూర్ దే విల్ గెట్ అ రియలైజేషన్. అండ్ ఎప్పుడో అలిసిపోయి హమ్మ ఇది ఇంకా అవ్వట్లేదు, లెట్స్ జస్ట్ స్టాప్, లెట్స్ జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ కెరియర్, సెటిల్మెంట్ తర్వాత చూసుకుందామని. సో మీ లైఫ్ లో ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఉన్న పర్సన్స్ మీకు ఎవరన్నా తెలుసా? ఉన్నారు, తెలుసు, బట్ ఐ వోంట్ సీ లైక్ దే ఆర్ మై ఫ్రెండ్స్. బట్ ఉన్నారు చాలా మంది. అండ్ ఆల్ మిలియనియల్ ఎందుకు, మిలియనియల్ ముందు ఎవరు ఉంటారు? 90s వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో జెన్జీస్ ఓన్లీ కదా. ఇట్స్ ఎ ట్రెండ్. ఐ వోంట్ సే దట్ ఓన్లీ జెన్జీస్ ఆర్ డూయింగ్ దిస్. కొంతమంది జెన్జీస్ కి కూడా సెన్స్ ఉంటుంది, దే ఆర్ పర్టికులర్లీ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దేర్ లైఫ్స్. కానీ అదే ఇంకా ట్రెండ్ అందరికి ఏదో కొత్త కొంత ఎక్సైటింగ్ గా ఉంది, చేద్దాం ఇట్లా రీల్ ఉంటది కదా, బట్టలిప్పు జస్ట్ లైక్ చేద్దాం అలా ఉంటది అనమాట. ఓకే, సో I don't know I can ask this or not, but I wanted to know who is Kanna. Oh my god, there's no Kanna anymore. There is somebody in the house who knows who's Kanna. Oh. So it is very sad for me to say that Kanna is no more. And Kanna had to be Kanna to a lot of Kannas. Kanna can't be to one Kanna only, so Kanna had to leave Kanna. That's it. Oh my god. Ante I heard that before you got some couple of breakups, adi couple of breakups ఏంది couple of breakups అమ్మో ఇమ్రాన్ హాష్మి అనుకుంటా జనాలు. ఓకే, సో అది మీ సైడ్ నుంచి అయ్యిందా లేదంటే ఇట్ కేమ్ ఫ్రమ్ అదర్ సైడ్? అసలు ఐ డోంట్ గివ్ అప్ ఆన్ పీపుల్. నేను ఎప్పుడైనా వెన్ ఐ లవ్ సంబడి, నేను అసలు గివ్ అప్ అనేది నాకు లీస్ట్ ఐ విల్ నెవర్. నేను ఏదో ఒకటి చేసి ట్రై చేస్తూ ఉంటా, కానీ వాళ్ళే ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ పెడతారంటే ఉండలేము ఇంకా. So I think I only broke up with most of them, and because I could not bear ఇంకా ట్రైంగ్. అమ్మాయిలకి కొంచెం ఉంటుంది, దే కీప్ ట్రైంగ్. పాపం మాకు వీల్ కీప్ ట్రైంగ్ అండ్ వీల్ కీప్ పుషింగ్ అస్ అన్ని తప్పులు అన్ని ఓకే ఫైన్, ఒక తప్పు అయిపోయింది, కానీ ఆఫ్టర్ ఈవెన్ 100 మిస్టేక్స్ లైక్ సర్లే మాడతారులే. బట్ అగైన్ ఐ థింక్ ఆఫ్టర్ అ పాయింట్ నేను రియలైజ్ అయ్యా దట్ నోబడీ ఈజ్ వర్త్. నువ్వు నీ మెంటల్ పీస్ ని పక్కన పెట్టి నువ్వు తన కోసమే ఉంటున్నావు అంటే ఎవరు అంత పెద్దగా, నోబడీ ఈజ్ గాడ్ హియర్. సో నేను ఐ సరెండర్ టు గాడ్, అండ్ ఆ తర్వాత జీవితం చాలా బాగుంది. లేకపోతే ఐ యూస్ టు ఫీల్ వెరీ అన్వర్ది ఆర్ నాట్ వాల్యుబుల్, వై am I not deserving of love, ఎట్లా అనుకునేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు అట్లానే ఉంటారు. యూ షుడ్ నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ దేర్ మిస్టేక్స్. వాళ్ళకి అంత మెచ్యూరిటీ రెస్పాన్సిబిలిటీ లేకపోతే దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. నువ్వు ఉన్నావు, యూ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్ టు పీపుల్, అండ్ ఇఫ్ దే కాంట్ వాల్యూ దట్, ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ ఫాల్ట్ అండ్ నథింగ్ అబౌట్ యూ. సో I have mastered the art of letting go and loving myself, and life has been perfect. So what do you think this Gen Z's కి మిలీనియల్స్ కి కెరియర్ పాత్స్ చూస్ చేసుకునే దాంట్లో డిఫరెన్స్ ఏముంటదని మీరు అనుకుంటారు? ఐ థింక్ ప్రాపర్ జెన్జీ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళకి కొంచెం కంఫర్ట్ కావాలి అని నాకు అనిపిస్తుంది, కంఫర్ట్ అండ్ లగ్జరీ, విచ్ ఇస్ వై ఐ థింక్ వారికి కెరియర్ చాయిస్
చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అంటే నా చెల్లెలకి నేను కూడా అడిగితే దే ఆర్ లైక్ చూసుకుందాంలే అక్క, దిగితే వీ డోంట్ నో వాట్ వీ వాంట్ టు డూ. సేమ్ ఏజ్ లో వెన్ ఐ వాజ్ దట్ సేమ్ ఏజ్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ నా ఫ్రెండ్స్ కూడా అంతే, చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది, ఇదే అవ్వాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇంజనీరింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ మెడికల్, దే అట్లీస్ట్ న్యూ కి ఇదే చేయాలి. మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దేని మీద అయినా. ఇప్పుడు ఐ జస్ట్ కంపేర్ మై సిస్టర్స్ అండ్ మై సెల్ఫ్. సో మై సిస్టర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఇప్పుడు లక్కీలీ మై మిడిల్ కజన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బాస్కెట్బాల్ అండ్ షీ డూయింగ్ వెరీ వెల్, స్టేట్ లెవెల్ అండ్ ఆల్ దట్. సో అది నాకు నచ్చింది. కానీ ఇంకా మిగతా ఇద్దరికి తెలీదు. వీ డోంట్ నో వాట్ వీ వాంట్. దే నాట్ ఇంట్రెస్ట్, దే నాట్ ప్యాషనేట్ ఎనఫ్, ఐ థింక్ సో. వాళ్ళు ఆ ఫైర్ లేదు, ఆగం చెప్తారు కదా, దే లాక్ దెమ్. జెన్జీస్ మొత్తం అలానే ఉన్నారు. దే ఆర్ జస్ట్ సో హ్యాబిచుయేటెడ్ టు గోయింగ్ అవుట్, చిల్లింగ్, లేజీ ఉండడం, నాట్ హ్యావింగ్ అ పాత్. అదే మిలేనియల్స్ కి అంటే బికాస్ వీ సా రఫ్ ప్యాచెస్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు జీవితం లైఫ్ కొంచెం చాలా కంఫర్టబుల్ అయిపోయింది. అప్పుడు ఐ థింక్ వీ సా మోర్ స్ట్రగుల్స్ దెన్ దెమ్. అండ్ విత్ ద జనరేషన్ గ్యాప్ కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి సేమ్ బర్డన్ పడకూడదు అని చాలా మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఇప్పుడు. ఎల్డర్, ఇఫ్ ఐఎమ్ ద ఓల్డర్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ, ఐ విల్ మేక్ షూర్ దట్ మై సిస్టర్స్ ఆర్ నాట్ గోయింగ్. నేనే వాళ్ళకి చెప్తా, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నాను, తీసుకోండి, పైసలు తీసుకొని గో చిల్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ బికమ్. సో దే ఆర్ హ్యాబిచుయేటెడ్ టు గెటింగ్ ప్యాంపర్డ్. మనకి వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు గెటింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ సెల్ఫ్. సో ఐ థింక్ తప్పు ఎవరిది లేదు. ఇట్స్ జస్ట్ హౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్. త్రూ ఏజ్ అగైన్ ఐ థింక్ కొంచెం లేట్ అయినా సరే, కానీ వాళ్ళకి ఒక రియలైజేషన్ అండ్ దే విల్ గెట్ దట్ మెచ్యూరిటీ అండ్ దే విల్ నో హౌ టు చూస్ కరెక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు మనం ఫోన్ లో చాలా యాప్స్ ఉంటాయి కదా, ఫర్ ఎవర్ ఒక యాప్ ని తీసేయగలను అని అంటే ఏ యాప్ ని చూస్ చేస్తాం? నాకు ఈ మధ్య ఐఎమ్ వెరీ సారీ బట్ ఈ మధ్య ఐఎమ్ జస్ట్ లైక్, నాకు ఐ డోంట్ నో వై ఐఎమ్ ఫీలింగ్ దట్ ఒక రోజు అంటే ఈ ఇన్స్టాగ్రామ్ మొత్తం డిలీట్ చేసి, అకౌంట్ డిలీట్ చేసి ఎక్కడో వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. సో మొన్న కూడా నేను ఒక స్టోరీ పెట్టా, ఐ వాజ్ వెరీ క్లోజ్ టు డిలీటింగ్ ఇన్స్టాగ్రామ్ బట్ ఐ నో దట్ యూ గైస్ నీడ్ మీ. సో ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ జస్ట్ డిలీట్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో బికాస్ ఐ డీల్ విత్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఆన్ ఇన్స్టాగ్రామ్. క్రిటిసిజం అని కాదు, హేట్ కూడా కాదు, bullshit. People comment whatever they want to on my Instagram, and అది నాకు వేరే సోషల్ మీడియా యాప్స్ లో రాదు. ఐ డోంట్ సీ దట్. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళ జనాలు అంటే నాకు అర్థం కావట్లేదు. సర్లే ఫోటో పెట్టాను కదా, దిస్ ఈజ్ మై రైట్ టు కామెంట్, ఐ విల్ కామెంట్. ఇది అంటే నేనే తిండి పెడుతున్నా, దీనికి నా మాట వినాలి, అట్లా వాళ్ళు కామెంట్ చేస్తారు. అసలు వాళ్ళకి ఒక ఫేక్ ఐడితో నువ్వు అసలు ఆ బూతులు కూడా సరిగ్గా టైప్ చేయక, స్పెల్లింగ్ రాక నువ్వు కామెంట్ పెడుతున్నా అంటే కొన్నిసార్లు కొన్ని చూసాక నాతో నేను ఇట్లా బికమ్ సో రిజిడ్ అండ్ లైక్ స్టోన్. కానీ ఒకప్పుడు చాలా ఇట్ యూస్ టు ఎఫెక్ట్ మీ. అమ్మా ఇట్లా ఎందుకు రాస్తున్నారు, అసలు అంతలా ఏం చేసిస్తున్నా నేను. కానీ ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్. ఐ డోంట్ ఓపెన్ మై కమెంట్ సెక్షన్ ఎనీమోర్. I delete. ఇంకా ఎక్కువగా అవుతే టర్న్ ఆఫ్ కమెంట్స్. సో యా, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ వుడ్ బి ఓకే. యాక్చువల్లీ ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే నాకు తెలిసిన సమ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ లో నైనికా ఇస్ వన్ హూ ప్రమోట్స్ ఎవ్రీ డే ఎవ్రీ మ్యాచ్ ని చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఆ క్రికెట్ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? మై ఫ్రెండ్స్. సో అంటే ఐ హ్యావ్ టూ ఫ్రెండ్స్, ప్రభాస్ అండ్ ప్రణయ్ అని. వాళ్ళిద్దరికి క్రికెట్ పిచ్చి. దే బోత్ ఆర్సీబీ, ప్రాపర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఓకే, నాకు ఐ లవ్ ఎంఎస్ ధోని. ఐఎమ్ లైక్ ధోని బ్రో, సిఎస్కే బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్ బ్రో. అక్కడి నుంచి అండ్ నాకు ఎప్పుడైనా ఇట్లా ఎంఎస్ ధోని డిబేట్ వస్తే ఐ హ్యావ్ టు విన్ దట్ కాంపిటీషన్, ఐ హ్యావ్ టు. ఓకే, సో అట్లానే ఐపీఎల్ లాస్ట్ ఇయర్ ఉంది అండ్ ఐ యాక్చువల్లీ థ్యాంక్ దెమ్ బోత్. మీ వల్లే నాకు ఐపీఎల్ ఐఎమ్ గెటింగ్ టు కొలాబ్ విత్ ఐపీఎల్, కొలాబ్ విత్ ఐసీసీ. ఎందుకంటే వాళ్ళతో ఉంటూ నేను సరదాగా ఇట్లా స్టోరీస్ పెడుతూనే ఉండేదాన్ని. దట్ వాజ్ సచ్ నైస్ బాల్, సంథింగ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. సో అదే ఇంకా ఐ డోంట్ నో హౌ అండ్ మై ప్రొఫైల్, ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ డన్ సమ్ రీల్. నా ప్రొఫైల్ వెళ్ళింది ఐసీసీ వాళ్ళకి అండ్ త్రూ ఏజెన్సీస్ అండ్ ఎవ్రీథింగ్. They called me to collab for it. That was my biggest collab ever till date. I think that is the biggest collab for me ever. I went to the stadium and ante inka CCL, IPL, test crickets, everything. అప్పటి నుంచి నాకు వాళ్ళతో కూర్చొని అలవాటైంది. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది.
ఐ యూస్ టు వాచ్, కానీ అంత ఇంట్రెస్ట్ కాదు. బికాస్ ఎవ్రీ టైమ్ వాళ్ళతో చూస్తే ఇట్ యూస్ టు బి అ కాంపిటీషన్. సో యాజ్ యూ సెడ్ అది మీ ప్రొఫైల్ లో బిగ్గెస్ట్ కొలాబరేషన్ అన్నారు కదా, ఎలా అనిపించింది స్టేడియం లో ఉండి మ్యాచ్ చూడటం ఇదంతా? నేను ఐ థింక్ నాకు తెలీదు, అదే టోల్డ్ మీకి మీకు ప్రతి చోట యాక్సెస్ ఉంటది. ఓకే, అప్పుడు నాకు అంతలా ఏం ఐడియా ఉండదు దట్ లేదు దట్ స్టేడియం లో you can also go into the commentary box, you can go I could literally go anywhere I want to. తిరగొచ్చు నేను, ఇట్లా ఏ స్టాండ్ అయినా వెళ్ళొచ్చు నేను, ఏ రూమ్ అయినా తిరగొచ్చు, ఏ లాకర్ అయినా వెళ్ళొచ్చు నేను. ఐ రియలైజ్ దట్ స్టేడియం లో అనుకుంటాం బోరింగ్ అయిపోతుంది ఇది అది, కానీ ఆఫ్టర్ వాచింగ్ ఫ్యూ మ్యాచెస్ ఇన్ స్టేడియం ఐ రియలైజ్ బెస్ట్ అక్కడే జనాలు అందరూ అరవడం అండ్ వాచింగ్ ద మ్యాచ్ విత్ అటర్ సైలెన్స్, ఎప్పుడు 6 కొట్టాలి, ప్రాపర్ సైలెన్స్. ఐ థింక్ ఇట్స్ అ హోల్ వైబ్. క్రికెట్ నాకు అక్కడ I understood that cricket is such an emotion. It's not a game anymore for people. It's not a sport. Cricket has become emotions for Indians. So I loved it. And tarvata kuda after ICC there was a nice collab with IPL I did for Jio. So akkada I did not know that nenu commentary cheyali. నేను ఓకే అయిపోయినా స్టార్టింగ్ బిట్ లో దే ఎంట్రీ ఉండే కొంచెం మాట్లాడినా ఐఎమ్ హియర్ టు సపోర్ట్ దెమ్ అండ్ మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని వచ్చిన, అయిపోయింది, కట్ అయింది. బయట వచ్చేసరికి ఐ యూ రెడీ ఫర్ వాట్? ఐఎమ్ రెడీ. ఓకే मेरा मेरे को घर भेज दो. लाइक నేను అనేక కామెంటరీ బాక్స్ में बैठना है. क्या करूंगी मैं बैठ के? व्हाट विल आई डू सिटिंग देयर? లేదు కామెంటరీ చేయాలంటే కాల్ చేశా నేను టు దట్ ఏజెన్సీ, స్నేహ దే ఆర్ టెల్లింగ్ మీ టు కామెంటరీ సిట్, ఐ డోంట్ నో వాట్ ఆర్ యూ సేయింగ్. yes Nanika, you did not know you have to do that. నేనేం మాట్లాడతాను అండ్ ఆల్ బిగ్ బిగ్ పీపుల్ అశ్విన్ అన్న ఇస్ దేర్. ఫస్ట్ బ్రేక్ అయింది, ఫస్ట్ 6 overs చెప్పగానే బయట వచ్చేసరికి నాకు మెన్షన్స్ ఆల్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ బార్, ప్రాపర్ హైదరాబాద్ బార్. ఓ మేడం యు ఆర్ ఆన్ ద స్క్రీన్, వీఆర్ వాచింగ్ యూ, గుడ్ కామెంటరీ. నాకు అర్థం కావట్లేదు, మమ్మీకి కాల్ చేసా, మమ్మీ వాచ్ మీ ఐఎమ్ కమింగ్ ఆన్ ఐపీఎల్ కామెంటరీ బాక్స్ అంటే ఓకే నైస్. దెన్ నేను అడిగిన పర్సన్ ఆఫ్ కాంటాక్ట్ ని, ఎవరితో నేను కామెంటరీ బాక్స్ లో కూర్చున్నాను. దెన్ దే టోల్డ్ మీ హౌ బిగ్ దే ఆర్. ఓకే ఐ షుడ్ జస్ట్ కామ్ డౌన్. అండ్ దెన్ నేను వెళ్ళి ఇట్లా నార్మల్ గా కూర్చున్నా. అండ్ బట్ దే వర్ వెరీ నైస్. నాకు అసలు యూ నెవర్ నో హౌ టు కామెంటరీ బాక్స్ అసలు ఏదైనా చెప్పేస్తే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ ఓకే ఐ థింక్ ఐ డిడ్ వెల్ అండ్ అంతే ఇంకా. ఓకే, సో వాట్ ఈస్ దట్ వన్ weirdest thing that you picked up from someone else? Picked up from someone else as in a trait or a habit or something? Yes, picked up ani kaadu, kani ma mummy ki I think it's such a funny story. I should just reveal it to audience. My mom అంటే చెప్తారు కదా అందంగా ఉంటే లిప్స్ దగ్గర మోల్ ఉంటదని, నాకు లేదు. సో మమ్మీకి ఉంది, నాకెందుకు లేదు మమ్మీ, నేను కూడా అందంగా ఉంటాను కదా. సో ఐ డిడ్ దిస్ ఇస్ అ టాటూ. that's not a mole, that's a tattoo. దిస్ ఇస్ అ టాటూ అండ్ నేను కూడా అందంగానే ఉంటాను. ఐ టాటూ పెట్టుకున్నా నేను ఇట్లా మోల్. ఐ హ్యావ్ అ మోల్ ఇన్ నియర్ మై లిప్స్. మమ్మీకి చెప్పి వెళ్ళారు? మమ్మీకి తెలుసు అది. సో అది నాకు అంతా జెలస్ ఉంటదంటే. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ పిక్డ్. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ సాంగ్ that will best describe your personality? చాలా ఆలోచిస్తున్నారు. One song that will describe my personality. సో మీరు హ్యాపీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఏ సాంగ్ వింటారు? చాలా హ్యాపీ అదే ఇంగ్లీష్ పాటలు ఉంటాయి. ఐ హ్యావ్ మై ప్లేలిస్ట్. ఐ విల్ టెల్ యూ ఇట్. ప్లేలిస్ట్ ఎలా ఉంటదంటే సచ్ అ మిక్స్ ఆఫ్ ప్లేలిస్ట్. It will start with Enna Sona. Okay. Kun Faya Kun then Edamaina Sakha. Okay. Then there is this Tamil song. Then Skyfall ostadi. Then na favorite Na Pellam. Adi nenu that's a mix. That's my playlist. Then Tanu from Hit 3. Hayoda Chuttamale song. Then one English song, Do I Wanna Know. Then one Ariana Grande song. Itla Jennifer Lopez, mana Kalyan Babdi, మెల్లగా ఉంది ప్రభాస్ ది. దెన్ జిందుమాహి దిల్జిత్ దోసాంజ్, లవ్య, మన్మేరా, ప్రియతమ. సో దెన్ అన్ని దేవుడి పాటలు కూడా దీంట్లోనే ఉంటది. హనుమాన్ చాలీసా. ఇట్స్ ఏ హోల్ మిక్స్. సో అది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట అది. సో ఐ థింక్ మై ఫేవరెట్ సాంగ్
there's no a song that can describe me. They have not written a song yet. They still has to discover. It's a mix up. So ante mix. I am mix of a lot of songs. ఓకే, మీరు జనరల్ గా ఎప్పుడైనా మిడ్ నైట్ 3-2 AM అలాగా గూగుల్లో సెర్చ్ చేసే వన్ థింగ్ చెప్పండి ర్యాండమ్ గా. What is the best thing to eat in the morning? What should you eat before sleeping which will not make you fat? This is what I search. Can you drink juice before night, before sleeping? Can you eat chips before sleeping? ఇవన్నీ ఉంటది. సో మీ రీల్స్ చూస్తూ ఉంటాను, స్టార్ట్ చేస్తారు జిమ్ లోకి వచ్చి హలో బంగారమ్స్ అని, అండ్ దెన్ యూ గో టు దిస్ గ్రీన్ జ్యూస్, రెడ్ జ్యూస్, బ్లడ్ జ్యూస్ అని చెప్పని. ఈ స్కిన్ కేర్ గురించి, హెల్త్ గురించి ఈ కాన్షియస్నెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐ థింక్ కాన్షియస్ అయితే నేను చాలా ముందు నుంచి ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు కరెక్ట్ గా నా బాడీకి ఏం కావాలో అని అర్థమైంది. అండ్ రెడ్ జ్యూస్ వాజ్ సచ్ అ బెస్ట్ డిసిజన్ దట్ ఐ టేక్. రెడ్ జ్యూస్ ఎప్పుడు కూడా ఐ థింక్ ఇట్స్ బిన్ 4 to 5 months నేను అది ఆ జ్యూస్ తాగుతూనే ఉన్నాను. అండ్ ఇట్ యాక్చువల్లీ నాకు జనాలు అందరు బయట they think that I'm taking glutathione injections. Okay, నా దగ్గర అంత డబ్బులు లేవు and I'm very scared of injections, and then they don't work. If they work, I think they'll work after 4-5 months of you taking so many injections. And I am so against, అంటే నీ బాడీ ఎలా ఉండాలో అట్లానే ఉండని. If don't change your body అని నేను చాలా అంటాను. If you inject something, ఏదైనా అన్యాచురల్ గా బాడీలో పెడితే ఎంత అయినా ఇట్స్ సచ్ న్యాచురల్, యూనో ట్రీట్ యువర్ బాడీ లైక్ అ టెంపుల్. అండ్ ఎలా ఉంది అట్లానే యాక్సెప్ట్ చేసుకో. బీ బెటర్, గో ఎక్సర్సైజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ వెయిట్, ఈట్ వెల్ ఇఫ్ యూర్ నాట్ హ్యాపీ విత్ యువర్ స్కిన్. సో నేను అది చాలా వరకు, మమ్మీ కూడా అదే కొప్పడుతుంది, ఒక సలూన్ పెట్టించుకున్నావు నువ్వే రావు సలూన్ కి ఏంటి అంటారు. అరే మమ్మీ అంటే I am, and other people, other girls are like, you have the whole salon, you can do everything there. And yeah, I can do that, but I don't want to look unnatural. I'm definitely facials ivanni sometimes I have to get it done, కానీ proper injecting treatments is something that I would say a no. నేను ఎప్పుడు I would never go. ఎందుకంటే నేను అది ఆల్టర్నేటివ్ గా when I started eating right, కరెక్ట్ గా తినేటప్పుడు, కరెక్ట్ గా పడుకునేటప్పుడు, ఎక్సర్సైజింగ్, my juices, I saw my result. I was very happy with it. So ఇప్పుడు కూడా I think my red and green juice is something that నేను జనాలకి ఇప్పుడు కూడా చెప్తాను. If you want better skin, just go drink those juices. మీకు ఇప్పుడు if you don't see changes, you'll come and tell me, but you will see changes. So yeah. యాక్చువల్లీ మీరు ఆ జ్యూసెస్ గురించి చెప్పేటప్పుడు దాంతో పాటు ఇచ్చే లైఫ్ మెసేజెస్ కూడా బాగుంటాయి. అవును, చాలా అంటే న్యాచురల్ గా వస్తాయి అనమాట అవన్నీ. విత్ ఈవెన్ దో యువర్ స్మాల్ 23 years, బట్ ఎక్స్పీరియన్సెస్ తో వస్తాయి అనమాట అవన్నీ. సో ఐఎమ్ రిలేటెడ్ టు దట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరెవరి లైఫ్ లో అన్నా ఇట్లా ఇరిటేటెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ గా ఉన్నారా, లేదా మీ లైఫ్ లో ఎవరన్నా ఉన్నారా? I think irritating somebody is my love language. నాకు ఏదైనా మంచి ఇష్టం అంటే నేను ఇట్లా I will keep poking him, keep teasing, taunting, whatever. అంటే ఎలా ఉంటుంది అంటే నాకు నేను తన నరాల్లో ఉండాలి, ఇట్లా నర్వ్స్ లో ఇట్లా ఎక్కి ఉండాలి నేను అట్లా. హీ షుడ్ ఫీల్ దట్ హిస్ జీవితం పిచ్చి పిచ్చిగా ఉంది తనతో ఉంటే అట్లా. దట్ ఈస్ మై లవ్ లాంగ్వేజ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఈవెన్ టు మై గర్ల్ ఫ్రెండ్స్, ఈవెన్ టు మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి, మామ్ అయినా, నేను నథింగ్ ఇస్ పీస్ఫుల్ విత్ మీ. నేను ఉంటే ఇట్లా మెస్సే ఉంటుంది, ఇరిటేటెడే ఉంటుంది, but they will love me for that only. Okay. So yeah, that is my love language. మీ లైఫ్ లో ఇరిటేటెడ్ పర్సన్స్ ఎవరన్నా? నా లైఫ్ లోనా, నన్ను ఇరిటేట్ చేయడం కూడా కష్టమే. నేను మీరే ఇరిటేట్ చేస్తారు. చాలా పీస్ఫుల్ గా ఉంటాను నేను. సో ఐ లెట్ పీపుల్ బీ. నాకు ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్, దట్ వెన్ యూ లైక్ సంబడి, వాళ్ళు ఎలా ఉన్నా అలానే ఉండనివ్వడం అనేది, it's an art to let somebody be themselves and then to love them or be friends with them. So నాకు చాలా ఇష్టం. ఎవడైనా ఇట్లా చిరాకు పడుతూ ఉన్నా కూడా ఐఎమ్ లైక్ ఓకే, పడతాడు, దానిలో ప్రాబ్లం ఏముంది. అంటే ఇట్స్ హార్మింగ్ హిమ్, హార్మింగ్ సంబడి ఎల్స్, దెన్ ఇట్స్ రాంగ్. యూజువల్లీ ఇట్లా ఇరిటేట్ టాన్ చేసే వాళ్ళు నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అను అండ్ శ్రీలాస్య. వీళ్ళిద్దరే కొంచెం ఇట్లా, అంటే నేను పనులు చాలా చేస్తాను అనమాట. నా లైఫ్ డెసిషన్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్, వాళ్ళిద్దరికి తెలుసు. సో మాది ఒక గ్రూప్ ఉంటది, దట్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ ఇస్ బ్లైండ్ లీడింగ్ బ్లైండ్. ఓకే. సో
అది మా గ్రూప్ పేరు. అండ్ ఎప్పుడైనా ఎవరైనా ఏదో ఒక పని చేస్తే నేను ఒకటి చేసా, చెప్పండి, చెప్తాము. అండ్ పడతాయి అట్లా గ్రూప్ లోనే అన్ని బూతులు తిట్టడం, కొట్టుకోవడం. ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై గ్రూప్. అండ్ ఐ థింక్ దోస్ బోత్ పీపుల్ విల్ ఓన్లీ till now I only allow them both to yell at me, scold me. అంటే వాళ్ళకి ఆ రైట్ ఇచ్చాను నేను. మీ లైఫ్ లో ఈ క్రింజెస్ట్ ఫ్లర్టింగ్ ఎవరైనా చేశారా? వాట్ ఈస్ దట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్? I think I really appreciate people who flirt with me. So నేను cringes అని చెప్పను. I think I can call myself only cringe. ఎందుకంటే అయ్యో cringe is fine, come on. సో ఇట్లా ప్రేమ ఏమంటే లవ్ ఇస్ బ్లైండ్. సో ఐ థింక్ మీ పుట్టింగ్ మీ కామెంటింగ్ ఆన్ ఎవ్రీ హార్దిక్ పాండ్యాస్ పోస్ట్, నో మ్యాటర్ వాట్ తను ఉంటే నేను ఎట్లా కింద నా కమెంట్ ఉంటది. ఈవెన్ ఇఫ్ యూ సీ నా ఇఫ్ యూ స్క్రోల్ నో హార్దిక్ పాండ్యా ఉంటే కింద నా కమెంట్. హార్దిక్ పాండ్యా ఏదైనా పోస్ట్ చేస్తే అది నేను రీషేర్ చేసి నా స్టోరీలో విత్ హార్ట్ ఐ విల్ రీషేర్. It is my love for him. And I think that's not cringe again, but tanage anpiyochu, janalki anpiyochu. So I think that is cringe. So that one decision in your life మీరు కంప్లీట్ గా ఎరైజ్ చేసేయగలరు అని అంటే అది ఏ డెసిషన్ అయింది? I think dating my ex-boyfriend. Yeah, వాడు వచ్చి ఏం లాభం రాలేదు నాకు, పెద్దగా ఏం నేను లెసన్ కూడా లెర్న్ అవ్వలేదు. It was just my trauma again repeating in front of my eyes, and I was back to square one. So it's a huge mistake. నేను ఎందుకు ఇది ముందు నాకు తెలియలేదు ఎందుకు ఇది, why was I so stupid again? So I think dating him I would want to erase that chapter from my life. So that one thing మీరు చాలా ఇష్టపడేది ఆర్ లైక్ మీరు చాలా లవ్ చేసేది మీ లైఫ్ లోంచి రిమూవ్ చేసేయాలి అంటే ఏమైంది? ఎందుకు రిమూవ్ చేద్దాం? బట్ వై హ్యాపెన్స్ సిచ్యువేషన్ అలా వస్తాయి కొన్నిసార్లు సిచ్యువేషన్. ఐ థింక్ మై పెట్ డాగ్స్. ఓకే. అండ్ ఎంత ప్రేమ ఉన్నా పెట్ పేరెంట్స్ విల్ నో దట్ దేర్ ఇస్ ఎన్ ఎక్స్పైరీ డేట్ టు దాట్ అండ్ దే హ్యావ్ టు ఈవెన్చువల్లీ లీవ్ us. సో దానికి అసలు నేను ఊహించుకోను కూడా దట్ లాస్. ఐ డోంట్ ఇమాజిన్ మై సెల్ఫ్. బట్ మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. వన్ థింగ్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. కానీ వెళ్ళిపోవాలంటే ఐ థింక్ దట్ ఈస్ మై 2 pet dogs. సో ఇట్ కేమ్ టు an end. One last final question. మీ లైఫ్ మీకు నేర్పించిన వన్ లెసన్ దట్ మీరు దాని నుంచి అది నేర్చుకున్న తర్వాత జీవితంలో నేను మళ్ళీ ఎప్పుడు అది తిరిగి చేయొద్దు అని అనుకున్నాను. ఒక మనిషిని ఇష్టపడేటప్పుడు ఆ మనిషిని మీకన్నా పైకి పెట్టడం. లైక్ ఐ థింక్ లవ్ హ్యాస్ టు బి వెరీ కామ్. అండ్ ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఆ పర్సన్ మీద డిపెండ్ అయిపోతున్నారు, బోత్ ఆఫ్ గర్ల్స్ ఆర్ బాయ్స్, బోత్ ఆఫ్ దెమ్. సో రిలేషన్షిప్ ఇస్ అగైన్ నాట్ ఓనర్షిప్. ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ సంబడి, ఆ మనిషి మీ లైఫ్ లో ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలి, లేకపోతే వేస్ట్. If you're only being with that person because it feels nice to be with them, that is utter bullshit. నీ లైఫ్ లో లేకున్న వాల్యూస్ ఆ మనిషి ఇవ్వాలి మీకు. వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ డేటింగ్ సంబడి, ఐ వుడ్ వాంట్ దట్ తను వల్ల నా లైఫ్ లో ఒక క్లారిటీ వస్తుంది. ఐ షుడ్ నాట్ దిస్ సైడ్ ఆఫ్ మీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజింగ్. మై లైఫ్ ఈస్ ఎనీ విచ్ వేస్ కన్ఫ్యూజింగ్. మళ్ళీ వీటితో ఉండగా నేను ఇంకా క్లారిటీ రాకపోతే వేస్ట్. అది సో ఐ టు డూ దట్ అలాట్, కీపింగ్ ద అదర్ పర్సన్ అబవ్ మీ. అండ్ మా మమ్మీ కూడా నాకు అదే తిట్టేది, దట్ నువ్వు నీ లైఫ్ మర్చిపోతావు వాళ్ళతో ఉండి నువ్వు అన్ని వాళ్ళ కోసమే చేస్తూ ఉంటావు, దే డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. అండ్ అది నిజం యాక్చువల్లీ. తర్వాత నేను ఇప్పుడు వెనక్కి తిరిగి వెన్ ఐ సిట్ అండ్ థింక్, నువ్వు ఎన్ని చేస్తున్నావు, వాళ్ళు ఏం చేశారు అసలు, ఆల్ దట్ ఇట్ వాజ్ జస్ట్ బీ అవైలబుల్ ఫర్ మీ. అది కూడా ఎందుకంటే వాళ్ళకి పని ఏం లేదు, వాళ్ళు వేస్ట్ ఫెలోస్. సో ఈవెన్ దో ఐ యూస్ టు లవ్ మై సెల్ఫ్ లవ్ ఉండేది అప్పుడు కూడా, కానీ సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్ట్ పైన ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. నీకు తెలుసు, ఓకే ఫైన్, యూఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఫైన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, హీఈస్ నాట్ డిస్రెస్పెక్టింగ్, ఓకే. బట్ వేర్ ఈస్ యువర్ లైఫ్? వై డూ నీడ్? నీకు వ్యాలిడేషన్ ఆ మనిషి ఇచ్చేటప్పుడే ఎందుకు వస్తుంది? నీకు నువ్వు వ్యాలిడేషన్ ఇచ్చేసుకో కదా, పడుకో. నువ్వు మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే పడుకో. యూ నీడ్ స్లీప్, లెట్ దట్ పర్సన్ గో టు హెల్.
You sleep because your body needs sleep, your mind needs sleep. నీకు పనులు ఉన్నాయి రేపు, వీడు మెసేజ్ చేయలేదు నేను పడుకోలేను, నేను పడుకోలేను. That is, I think that people should understand. Now, and when some girls keep asking me, Akka, he left me after 5-6 years of a relationship, then I got to know he's with somebody. Some boys are also boys. It's not like boys are not getting their heart broken. So I want to tell all of them, ante నీకు వచ్చేది నీకు వస్తుంది, రాసి పెట్టలేదంటే అది రాదు. నువ్వు ఎన్ని చేసినా ఇట్ విల్ నాట్ కమ్. సో యూ నీడ్ టు కామ్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, అండ్ ఆయన చూసుకుంటారు, ఏదైనా ఆయన చూసుకుంటారు. అండ్ హీ నోస్ హౌ టు గివ్ యూ ద బెస్ట్, బట్ వెయిట్ ఫర్ ఇట్. ఆ మధ్యనే లవ్ ఇస్ డన్ ఫర్ మీ, ఐ హ్యావ్ గివెన్ అప్, ఐ డోంట్ వాంట్ లవ్, దిస్ దట్ దోస్ దీస్ అంటే కష్టం. దేర్ ఇస్ లవ్ ఇన్ యూ, జస్ట్ ప్రొటెక్ట్ దట్ లవ్. నీ కోసం అది ప్రొటెక్ట్ చేయి, బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. వేరే వాళ్ళ కోసం నీ ప్రేమని నువ్వు ఉంచుకుంటే అది వాళ్ళు అదే వచ్చి తీసుకొని యూజ్ చేసుకొని పారిపోతారు. బట్ when I started praying to God on a nice level, manifesting a lot, chanting a lot, appudu I could feel this calmness in me, this satisfaction in me. So నేను ఏం చేయకపోయినా ఆ రోజు ఎవరితో మాట్లాడినా కూడా I used to feel like a grateful child. Okay, I am happy with myself, I don't care who's not happy with me. So that is something that I really want to tell people. Thank you so much for being on the show. Mikela, I had fun. నాకు క్వశ్చన్స్ చాలా మంచిగా అనిపించాయి, కొత్త క్వశ్చన్స్ ఉన్నాయి. I had fun and I am taking this. Thank you for the gift. Done. Paka, it's all yours. Thank you. You can take it. So adi guys, ee rose episode. Until next episode, please do stay tuned to Bhavisha, and also please like, share, comment on this video. Tata, bye bye.